సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కానీ లేదంటే సబ్సిడీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల కొంత దీనికి కౌంటర్ చేయొచ్చు మోడీ గవర్నమెంట్. వేరే మార్గం అయితే లేదు. యా రైట్ సార్. ఇక గోల్డ్ కార్డ్ వీసా గురించి మాట్లాడదాం. ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఈ గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ అనేది ఇండియన్ ఐటీ అండ్ స్టెమ్ స్టూడెంట్స్కి ఏ రకంగా ఇది ఎంతవరకు ప్రయోజనం అంటారు? ఇప్పుడు మొట్టమొదట ఈ గోల్డెన్ కార్డు గురించి ట్రంప్ ప్రకటించినప్పుడు అమెరికాలో పెట్టుబడులు లక్ష్యంగా $1 మిలియన్ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి మేము ఈ కార్డు ఇస్తాము, అది గ్రీన్ కార్డు కంటే గొప్పగా ఉంటుంది అనేటువంటి అట్రాక్షన్ తోటి ప్రకటించాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, దాన్ని ఈ టాలెంటెడ్ స్టూడెంట్స్ వీళ్ళని స్పాన్సర్ చేసి అమెరికాలోనే ఉంచే విధంగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ట్రంప్? ఇప్పుడు 6 నెలల క్రితం చెప్పినటువంటి మాటలకి లేదా ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలకి ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే, చైనా వాళ్ళు కే వీసా పేరుతోటి అక్టోబర్ 1 నుంచి అమెరికాలో లేదా ఐరోపాలో లేదా భారత్లో ఉన్నటువంటి టాలెంటెడ్ పూల్ అంతటి కూడా చైనాకి అట్రాక్ట్ చేయడం ప్రారంభించారు. అంతకు ముందే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి చైనీస్ స్టూడెంట్స్ కావచ్చు లేదా నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వేలాది మంది అమెరికా వదిలిపెట్టి చైనాకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు చైనాకి అంటే, అమెరికాలో ఇస్తున్నటువంటి మాదిరి వేతనాలు కావచ్చు లేకపోతే సౌకర్యాలు కావచ్చు వాటికి తగ్గకుండా కొన్ని సందర్భాల్లో ఇంకా వాటికి మించి ఇచ్చేటువంటి పరిస్థితి చైనాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళకి భారమే అయినప్పటికీ అటువంటి టాలెంట్ ఆకర్షిస్తే రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఎదగటానికి, అంటే వాళ్ళు ఇప్పుడు కాదు 10 సంవత్సరాల వ్యూహంతో తీసుకొని 10 సంవత్సరాల క్రితం నుంచే 2008 నుంచే ఒక విధంగా కొంత ఇది ప్రారంభించారు. ఈ 5-6 సంవత్సరాల్లో బాగా పెరిగింది. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచడానికి చేస్తున్నారు. దాన్ని చూసినటువంటి ట్రంప్ అమెరికాలో టాలెంట్ నిలుపుకోవాలంటే ఈ విధమైనటువంటి జిమ్మిక్స్ చేస్తున్నాడు. అందుకని మరి ఇది నిజంగా ఆకర్షిస్తుందా, లేకపోతే ఈ $1 మిలియన్ లేకపోతే కార్పొరేట్ కంపెనీలు అయితే $2 మిలియన్ వీసాలు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే ఉంటారా? అక్కడికంటే ఎక్కడైనా అదనపు ఆదాయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అమెరికాలో చదువుకున్నటువంటి వాడు లేదా ఉద్యోగం చేసినటువంటి వాడికి ఏ ఐరోపా దేశంలోనో అదనపు వేతనం వచ్చేట్లయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డాలర్లు తప్ప దేశభక్తి, అమెరికా భక్తి కానీ భారతీయ భక్తి కానీ ఇంకొక భక్తి కానీ ఉండదు. ఎందుకంటే డాలర్ల సంపాదనకి అలవాటు పడినటువంటి వాళ్ళు. అందుకని అమెరికా సమాజంలో ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఏర్పడినటువంటి సంక్షోభానికి ఈ ట్రంప్ ఈ సూచనలు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒక సూచిక. అందువల్ల టాలెంట్ ని ఎంత మేరకు నిలుపుకోగలుగుతారనేది ఇవాళ ట్రంప్ కి కాదు ప్రధానమైనటువంటి పరీక్ష. ట్రంప్ ఏముంది, వాళ్ళు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఆల్రెడీ 80 ఏళ్ళు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఒత్తిడి చేస్తున్నారు, నీ పిచ్చి పనులతోటి మొత్తం మా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా చిందరవందరైపోతా ఉంది, ఒక అనిశ్చితి. అందుకని కార్పొరేట్ల ఒత్తిడి మేరకు ట్రంప్ ఈ విధమైనటువంటి ప్రకటనలు చేసినట్టుగా కనిపిస్తాం. సార్, ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ ఏదైతే ఉందో అది H1B వీసాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుందంటారా? పరిష్కారం అంటే ఇప్పుడు $10 మిలియన్ కనుక తీసుకున్నట్లయితే, $1 మిలియన్ కనుక తీసుకున్నట్లయితే ఇంకా H1B ఏమి ఉండదు. అక్కడ పెట్టుబడిదారుగా గుర్తించి అక్కడ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. అమెరికాలో ఒక $1 మిలియన్ పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. ఇంకా గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత H1B వీసా వీటితో పని లేదు, అవసరం లేదు కదా, ఎందుకంటే అమెరికన్ సిటిజన్ అయిపోతారు. కరెక్ట్. దాని మొదట ప్రకటించినటువంటి లక్ష్యం అదే. పెట్టుబడుల కోసం $1 మిలియన్ ఇస్తే ఇండివిజువల్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇచ్చేస్తాం, పౌరసత్వం ఇచ్చేస్తాం, గ్రీన్ కార్డు కంటే ఎక్కువ సౌకర్యాలు అని చెప్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్లకి 2 మిలియన్స్ అని చెప్తున్నారు. మరి ఆ 2 మిలియన్స్ తీసుకున్నటువంటి కార్పొరేట్లు వాళ్ళని నిలుపుకోగలుగుతాయా అంత పెట్టుబడి పెట్టి, ఏమిటి అనేటువంటిది మనం ఆచరణలో చూడాలి. అసలు ఈ ట్రంప్ ఈ అన్ప్రెడిక్టబుల్ పాలసీస్ వీటన్నిటి వల్ల ఈ గ్లోబల్ ట్రేడ్ కి సంబంధించి ఎలాంటి అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఒక గ్లోబల్ ట్రేడే కాదు,
అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒక అనిశ్చితమైనటువంటిది. అమెరికాకు కూడా అనిశ్చితమేది. ఇప్పుడు మెక్సికో నుంచో లేకపోతే ఇండియా నుంచో చైనా నుంచో 25%, 30%, 50% దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద పన్నులు వేస్తే అమెరికా సమాజంలో కల్లోలమే కదా. అమెరికాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, మధ్యతరగతి వర్గం మీద ఈ భారాలు ఎక్కువ పడతాయి. అందుకని అమెరికాలో కూడా ఇదే విధమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే గందరగోళం, అంతర్గతంగా గందరగోళం. విదేశీ ట్రేడ్ లేదా విదేశీ సంబంధాల్లో కూడా ఒక అనిశ్చితిని. ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ల లాభాలు తగ్గకూడదు, అమెరికా యొక్క ప్రపంచం మీద అమెరికా పత్రం తగ్గకూడదు. ఇవేవి తగ్గకుండా ఉండాలంటే ఎవరో ఒకరిని బలి చేయాలి. ఎవరో ఒకరిని బలి చేయాలంటే ఇవాళ అమెరికా 50 ఏళ్ల క్రితం అమెరికా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితులకి చూసినప్పుడు అమెరికా ఏకఛత్రాధిపత్యం అనేటువంటిది చెల్లదు. అనేక వస్తువుల మీద అమెరికా ఆధారపడి ఉంది. అందుకని అమెరికా ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పుడు చైనాని మరి బెదిరిస్తూనే చైనాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాడు కదా. భారతదేశాన్ని బెదిరిస్తూనే భారతదేశంతో సంబంధాలను కొనసాగిస్తున్నాడు కదా. ఉదాహరణకి చూడండి, 2 రోజుల క్రితం మన దేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి బియ్యం మీద పన్నులు వేస్తానని చెప్పాడు. అదే ట్రంప్ మరి తన వాణిజ్య ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీకి పంపించి, ఒకవైపేమో వాణిజ్య చర్చలు జరపండి ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీ పంపిస్తారు. వాళ్ళు పంపిస్తూనే మన మీద బెదిరింపు ఏంటంటే మీ బియ్యం మీద పన్నులు వేస్తారు. అంటే క్యారెట్ అండ్ స్టిక్ అంటారు కదా, ఆశ చూపించి, బండి గుర్రం ఆశ చూపించి ఎట్లాగైతే చేస్తున్నాడు అలాంటి చౌకబారు టాక్టిక్స్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం.